నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఇళ్ల స్థలాల కోసం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టిన వేలాది మంది మహిళలు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని, లేని పక్షంలో ప్రజాందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించిన సిపిఐ నేతలు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి తెలుసుకునేలా వెబ్సైట్ ప్రారంభించి ఎప్పటికప్పుడు వర్క్ అప్డేట్ చేయాలి. అధికారులను ఆదేశించిన మంత్రి నిమ్మల రామానాయుడు. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంతో పాటు జీవోల ఆధారంగా జీతభత్యాలు చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనెపూడి కాశీనాథ్. రాష్ట్రంలోని గిరిజన గురుకుల విద్యాలయాల్లో పనిచేసే ఉపాధ్యాయులు, లెక్చరర్లకు 2022 పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలి. ధర్నా ప్రారంభించిన గిరిజన సంక్షేమ గురుకులం అవుట్సోర్సింగ్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ యూనియన్ నాయకులు. ఇళ్ల స్థలాల కోసం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట వేలాది మంది మహిళలు ధర్నా చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలని, లేని పక్షంలో ప్రజాందోళనలు తీవ్రతరం చేస్తామని సిపిఐ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వేలాది మంది ప్రజలకు నివాస స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ చేపట్టిన రాష్ట్ర స్థాయి ఉద్యమంలో భాగంగా విజయవాడ ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సిపిఐ నగర కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ ఆందోళన కార్యక్రమానికి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వచ్ఛందంగా అర్జీలను సిపిఐ నగర నేతలతో కలిసి జిల్లా కలెక్టరేట్ అధికారులకు ఇళ్ల స్థలాల కోసం పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ జలి విల్సన్, సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్, ఏఐటీసీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ నేతలు మాట్లాడుతూ పేదలకు ఇళ్ల స్థలాల సాధన కోసం సిపిఐ చేపట్టిన కార్యక్రమానికి లబ్ధిదారుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని తెలిపారు. పేదల కోసం సిపిఐ రాష్ట్ర కమిటీ ఇచ్చిన ఆదేశాల మేరకు 10 రోజులు కొనసాగించడం జరుగుతోందని, సిపిఐ పోరాటానికి ఇళ్ల లబ్ధిదారులు ముందుకు వచ్చారని చెప్పారు. ఇళ్ల స్థలాల లబ్ధిదారులు 90% దళితులు, గిరిజనులు, మైనార్టీలు, వెనుకబడిన తరగతుల వారే ఉన్నారని తెలిపారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి ఒక్కో సెంటు స్థలం కేటాయించి ఇంటి నిర్మాణానికి 1,80,000 మాత్రమే ఇచ్చిందన్నారు. చాలా చోట్ల ఇళ్ల స్థలాల లేఅవుట్లు అసంపూర్తిగా ఉన్నాయని, కొన్ని ప్రాంతాలు ఇళ్ల నిర్మాణం మధ్యలోనే ఆగిపోయాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కూటమి నేత, నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి వారికి సొంత ఇంటి కళ నెరవేర్చేదానికోసం నగరాల్లో, పట్టణాల్లో 2 సెంట్లు, అలాగే గ్రామాల్లో 3 సెంట్లు స్థలాన్ని కేటాయించి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్పారు. అలాగే నిర్మాణానికి 4 లక్షలు అన్నారు. మేము అడుగుతా ఉన్నాం, ఈ రోజున పెరిగినటువంటి నిత్యావసర వస్తువుల ధరల్ని, కంకరు, ఇసుక, ఐరన్ పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకొని ఆ ధరల్ని 5 లక్షల రూపాయలకి నిర్మాణ వ్యయాన్ని పెంచవలసిందిగా కూటమి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ రోజున కూటమి నేతలు 6 నెలలే కదా అయిందని చెప్పి అంటా ఉన్నారు. కానీ 6 నెలలు అయింది. ఈ ప్రక్రియ అనేటటువంటి దీర్ఘకాలిక ప్రక్రియ. 2019 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు టిట్కో పత్రాలు చేతిలో పెట్టారు ప్రజలకి, కానీ ఎవరికి ఇల్లు కేటాయించబడలా. 2024 ఎన్నికల ముందు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న ఇళ్ల పట్టాలు ఇచ్చారు. చేతిలో పట్టాలు ఉన్నాయి కానీ ఇళ్ళు అనేటటువంటిది లేదు. అందువల్ల ఈ రోజున కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తున్నటువంటిది ఏంటంటే, మీ కాల పరిమితిలోనే, మీ సమయంలోనే, మీకు ఇంకా 4.5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి హక్కు మీకున్నది. కాబట్టి ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా మీరు మీ పదవీ కాలం ముగిసే లోపుగానే అందరికీ ఇళ్ల పట్టాలు, మీ ఎన్నికల వాగ్దానాల్ని. గతంలో ప్రభుత్వం 36 లక్షల మందికి ఇళ్ల పట్టాలని చెప్పి రిజిస్ట్రేషన్ చేశామని చెప్పింది. కానీ ఎక్కడా కూడా ఆచరణలో అది కనపడలేదు, జరగలేదు కూడా. కాబట్టి వారు నూతనంగా వచ్చినటువంటి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు అని చెప్పి వాగ్దానం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈ రోజున ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఏ వాగ్దానం అయితే నువ్వు చేశావో 3 సెంట్లు, 2 సెంట్లు ఈ స్థలాలు ఇవ్వాలని చెప్పి, అలాగే టిట్కో హౌసెస్కి డిపాజిట్లు కట్టుకున్న వారందరికీ కూడా ఆ డిపాజిట్లు తిరిగి చెల్లిస్తారా,
లేదా టిట్కో హౌస్ కేటాయిస్తారా ప్రభుత్వం తేల్చాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఎన్నికల వాగ్దానాలని అమలు చేయాలని చెప్పి సూపర్ 6లో భాగంగా 3 సెంట్లు 2 సెంట్లు స్థలాలని వెంటనే ప్రభుత్వం కేటాయించాలని చెప్పి, అలాగే కేరళ తరహా ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వమే ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఈ రోజున సిపిఐ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా విజయవాడ నగరంలో వేలాది మందిని వ్యక్తిగత అర్జీలతోటి కలెక్టరేట్కి సమర్పించడం జరుగుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తక్షణమే ప్రజల గోడుని, ప్రజల నాడిని కనిపెట్టి తక్షణమే పట్టణంలో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తున్నారు. నగరంలో పేద ప్రజలందరికీ నివాస సౌకర్యం కల్పించాలని గత 40-50 ఏళ్లుగా ఆందోళన, పోరాటాలు, ప్రత్యక్ష ఉద్యమాలు నిర్వహించినటువంటి ఫలితంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో నగరాలు, అలానే కాలనీలు ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి అనేది ఉంది. వారందరికి కూడా కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చి, నగరపాలక సంస్థలు అధికారంలోకి వచ్చిన తర్వాత మౌలిక సౌకర్యాలు, త్రాగునీరు, డ్రైనేజీ, మెట్లు, రోడ్లు, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ సౌకర్యాలను కల్పించడం అనేది జరిగింది. ఇప్పుడు గ్రామాల్లో పనులు లేక పస్తులతో ఉన్నటువంటి పేద ప్రజలు నగరాలకు వస్తూ ఉన్నారు. వీరందరికి కూడా నివాస సౌకర్యం కల్పించాల్సినటువంటి బాధ్యత, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుని ఈ పాలకులు నెరవేర్చాలి. ఇవాళ నా ముందు మాట్లాడినటువంటి పెద్దలు చెప్పినట్లు గత ప్రభుత్వం సెంటు మాత్రమే ఇళ్ల స్థలాలకి నగరాల్లో ఇచ్చింది, పల్లెల్లో సెంటున్నర ఇచ్చింది. అదే గతంలో 3 సెంట్లు ఇస్తే అలాంటి పరిస్థితి అనేది ఉండేది. ఇవాళ అది లేదు. కాబట్టే మేము ప్రభుత్వాన్ని కోరేది, భారత కమ్యూనిస్ట్ పార్టీ కోరేది, అయ్యా పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇవ్వండి, పల్లె ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తే కొద్దిగా నివాసయోగ్యంగా ఉంటుందని చెప్పేసి కోరాం. గత ప్రభుత్వం పెడచెవిని పెట్టింది. ఈ ప్రభుత్వం మేము తీరుస్తామని చెప్పేసి మేము 2 సెంట్లు ఇస్తాం, 3 సెంట్లు ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెబుతా ఉన్నాడు. ఆయన ఎన్నికలకు ముందు చెప్పాడు, ఎన్నికలైన తర్వాత ముఖ్యమంత్రిగా కూడా అధికారికంగా ప్రకటించాడు. ఆ హామీని నెరవేర్చమని, పేద ప్రజల గోడు, వాళ్ళ యొక్క కోరికని నెరవేర్చమని చెప్పేసి కోరుతా ఉన్నాం. మేము కోరేది గొంతెమ్మ కోరిక కాదు. చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి తెలుసుకునేలా వెబ్సైట్ ప్రారంభించి ఎప్పటికప్పుడు వర్క్ అప్డేట్ చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. హంద్రీనివా, వెలిగొండ, చింతలపూడి తదితర ప్రాధాన్య ప్రాజెక్టుల పనుల ఆర్థిక ఇబ్బందులను అధిగమించి పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఆయా ప్రాజెక్టుల సీఈలు, ఎస్ఈలు, కాంట్రాక్ట్ ఏజెన్సీల ప్రతినిధులతో మంత్రి నిమ్మల రామానాయుడు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి సాయి ప్రసాద్, కడా కమిషనర్ రామసుందర్ రెడ్డి, ఈఎన్సీ ఎం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అయితే డిసెంబర్ మొదటి వారంలో ముఖ్యమంత్రి పోలవరంలో పర్యటించి డయాఫ్రమ్ వాల్, ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు షెడ్యూల్ విడుదలపై రివ్యూ చేశారు. పోలవరం టన్నెల్స్ బ్యాలెన్స్ పనులు మరియు లెఫ్ట్ కెనాల్ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. సాగునీటి సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. సాగునీటి సంఘాలకు డిసెంబర్ 8వ తేదీన జరిగే ఎన్నికల కోసం రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు సమన్వయం చేసుకోవాలని సూచించారు. సాగునీటి సంఘాల ద్వారా కాలువలు, డ్రైన్స్ వంటి ఇరిగేషన్ పనులలో రైతుల భాగస్వామ్యం ప్రాతినిధ్యం లభిస్తుందని తెలిపారు. మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు గత ప్రభుత్వంలో విజయవాడ మున్సిపల్ కార్మికులు పోరాడి సాధించుకున్న జీవోలను ఆధారంగా జీతభత్యాలు చెల్లించాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధోనిపూడి కాశీనాథ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 36ను కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం పునరుద్ధరించాలని కోరారు. విజయవాడ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న వివిధ విభాగాల కార్మికుల జీతభత్యాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్కు సిఐటియు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు ధోనిపూడి కాశీనాథ్ మాట్లాడుతూ విజయవాడ నగరంలో పనిచేస్తున్న మున్సిపల్ ఆబ్కాస్ కార్మికులు శానిటేషన్
వెహికల్ డిపో, వాటర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పార్క్, మలేరియా, ఇంజనీరింగ్, స్ట్రీట్ లైట్స్ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులకు జీతాలు పెంచాలని కోరారు. గతంలో కార్మికులు 17 రోజుల పాటు సమ్మె చేసి సాధించుకున్న జీవోలు ప్రకారం ప్రభుత్వాలు కార్మికులకు జీతభత్యాలు చెల్లించకపోతే వారి కుటుంబాలు అర్ధాకలతో పస్తులు ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం ప్రస్తుత ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు జీతాలు డిసెంబర్ నెల నుండి చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. తీసుకొస్తూ ఒక మెమరాండాన్ని కూడా అందజేయటం జరిగింది. దాదాపుగా 30-35 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నటువంటి వాటర్ సప్లై కానీ, పార్కు కానీ, వెహికల్ డిపోలో మెకానిక్లు కానీ, స్ట్రీట్ లైటింగ్ విభాగానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఎప్పటి నుంచో చేస్తున్నా కూడా శాలరీస్ మాత్రం ఎంత పెరిగినా గొర్రెకి బెత్తిడి తోకలాగానే ఉన్నటువంటి పరిస్థితి. లాస్ట్ టైము 17 రోజుల పాటు సమ్మె చేస్తే అప్పటి గవర్నమెంట్ ఏంటంటే మేము శాలరీస్ పెంచుతామని చెప్పారు. శాలరీస్ పెంచినటువంటి శాలరీస్ ఏవి కూడా పార్షియల్గా ఇచ్చారు తప్ప ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్ని విభాగాలకి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. శానిటేషను, డ్రైనేజీ, అలాగే ఇతర వెహికల్ డిపో డ్రైవర్సు, క్లీనర్స్ వరకే పరిమితం చేశారు. జీవో నెంబర్ 36ని అమలు చేయాల్సినటువంటి గత ప్రభుత్వం చివరిలో పదవీ కాలం అయిపోయింది, దాంతో సర్దుకుంది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఆ పాత అగ్రిమెంట్ని, పాత జీవోని అమలు జరిపేటువంటి దానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ చర్యలు మాత్రం తీసుకోవటంలో తాత్సారం చేస్తూ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే అవాయిడ్ చేస్తూ ఉందని చెప్పనేటువంటిది మా అభిప్రాయం. ఎందుకనంటే వచ్చిన తర్వాత మున్సిపల్ మంత్రి గారిని కానీ, నారాయణ గారిని కానీ, ఇతర అధికారుల్ని కానీ, డిఎంఏని కానీ ఇప్పటికీ ఒక 10 సార్లు యూనియన్ రాష్ట్ర నాయకత్వం కలిసి ఉంటుంది. అయినా ఆచరణలో మాత్రం ఇచ్చినటువంటి దీన్ని అమలు జరిపేటువంటి దానికి మాత్రం ప్రయత్నం జరగడం వల్ల ఇటీవల సంభవించినటువంటి వరదల్లో కూడా చాలా నానా రకాలైనటువంటి ఇబ్బందులు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి గురైనటువంటి పరిస్థితి ఉంది. ఆర్థికంగా నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. దాదాపుగా 800 నుండి 1000 మంది వరకు మున్సిపల్ కార్మికులు వరద బారిన పడి నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. దీనికి తోడు వాళ్ళు ఆర్థికంగా నష్టపోవటమే కాదు, ఆ 12 రోజులు వరదలో ఇటు 45 మంది పర్మనెంట్ కార్మికులు, ఆప్కాస్లో ఉన్నటువంటి 800 నుండి 1000 మంది వరకు ఉన్నటువంటి ఆప్కాస్ కార్మికులకి 12 రోజులు జీతం పడలా. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. 12 రోజుల జీతం ఇవ్వడానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటని చెప్పనేటువంటి అడుగుతున్నాం. అది డిఎంఏ నుంచి రావాలి లేదా సిడిఎంఏ నుంచి రావాలని చెప్పనని చెప్తా ఉన్నారు. మంచిదే, అక్కడి నుంచి తెప్పించుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిది? కార్పొరేషన్ తెప్పించుకోవాలి. ఏ అకౌంట్ నుంచి ఏ విధంగా ఏ పద్ధతుల్లో శాలరీ పే చేయాలని చెప్పనేటువంటిది చూడాల్సినటువంటిది వాళ్ళు. కానీ ఆ రకమైనటువంటి పద్ధతి లేకుండా వాళ్ళు చెబితే మేము చేస్తామని చెప్పనేటువంటి పద్ధతుల్లో ఉంది. అయితే ప్రస్తుత కమిషనర్ గారు స్పందించి ఫైల్ పెట్టించి పుటప్ చేయించి పై పర్మిషన్ కోసం రావడం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మంచిదే, కానీ ఇంతవరకు కనీసం రేపు 10 తారీఖు శాలరీస్తో అయినా ఇవి తోడవుతాయేమోనని చెప్పనేటువంటిది చూస్తూ ఉన్నాం. అందుకని ఇది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది వీక్లీ ఆఫ్లు, వీటికి సంబంధించినటువంటిది సండే వీక్లీ ఆఫ్ అనేది ఇది కలెక్టర్ గారు వైజాగ్ కమిషనర్గా చేసినప్పుడు ఆయన ఎక్స్పీరియన్స్ని కూడా చెప్పారు. ఆ ఎక్స్పీరియన్స్ని విజయవాడలో ఓ 25% అదనంగా ఇచ్చి ఇంప్లిమెంట్ చేయమనమని చెప్పనేటువంటిది ఈరోజు కోరడం జరిగింది. అట్లాగే ఈఎస్ఐ పిఎఫ్కి సంబంధించిన రాష్ట్రంలోని గిరిజన గురుకుల విద్యాలయాల్లో పనిచేసే ఉపాధ్యాయులు, లెక్చరర్లకు 2022 పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంక్షేమ గురుకుల అవుట్సోర్సింగ్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ యూనియన్ ధర్నా చేపట్టింది. గిరిజన సంక్షేమ గురుకుల అవుట్సోర్సింగ్ టీచర్స్ సిఆర్టీలుగా మార్పు చేయాలని కోరారు.
కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నా పేరు కాట్రావతి లక్ష్మీనాయక్. నేను గిరిజన సంక్షేమ గురుకులం అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు మరియు అధ్యాపకుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మేము గత 15 సంవత్సరాల నుండి అన్ని విద్యా అర్హతలు కలిగి శాంక్షన్ పోస్టులలో మేమందరం కూడా ఉపాధ్యాయులుగా అధ్యాపకులుగా విధులను నిర్వహిస్తున్నాము. మరి మాకు టెట్ క్వాలిఫికేషన్ కూడా అందరికీ కూడా ఉంది. మేము ఉదయము 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మరి విధులలో నిమగ్నమై ఉన్నాము. రెగ్యులర్ వారితో సమానంగా పనిచేస్తున్నాము. మరి మా జీతాలు అటెండర్ల కంటే కూడా తక్కువగా ఇవ్వటం చాలా దారుణమైనటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి మా యొక్క సమస్యలను పరిష్కరించి ఈ అవుట్సోర్సింగ్ విధానంలో ఉపాధ్యాయులు కానీ అధ్యాపకులు కానీ ఎక్కడ కూడా ప్రభుత్వ విద్యారంగ సంస్థల్లో కానివ్వండి ఇతర గురుకులాల్లో కానివ్వండి ఎక్కడ కూడా అవుట్సోర్సింగ్ పేరుతో ఉపాధ్యాయులు మరియు అధ్యాపకులు ఎక్కడ కూడా లేరు. మరి ఈ అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులటువంటి అధ్యాపకులను మరి పేరు మారుస్తూ మమ్మల్ని కాంట్రాక్టు ఉపాధ్యాయులుగా అధ్యాపకులుగా గుర్తించాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. ఇప్పటికైనా మేము గత 12 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 8 ఐటీడీఏలలో మరి రిలే నిరాహార దీక్షలు శాంతియుతంగా గాంధీ మార్గంలో మేము నిరాహార దీక్షలు చేస్తున్నాము. స్టార్ట్ చేశాను సార్. నమస్కారం సార్, నా పేరు తారా. నేను నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. మేము ఇప్పుడు గత 12 రోజుల నుంచి విధులను బహిష్కరించి ఇక్కడే ధర్నా చౌక్లోనూ ప్రజా దర్బార్లోనూ మా నిరసనను తెలియజేస్తూ ఉన్నాము శాంతియుతంగా. మా యొక్క డిమాండ్స్ వచ్చేసి 22 PRC ప్రకారంగా మాకు జీతాలు చెల్లించాలి. ఇంకోటి మాకు ఉద్యోగ భద్రత లేదు. మమ్మల్ని అవుట్సోర్సింగ్ నుంచి మినహాయించి అవుట్సోర్సింగ్ నుంచి తీసేసి మమ్మల్ని కాంట్రాక్ట్లో చేయాలి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మమ్మల్ని మా డిఎస్సిలో మా పోస్టులు మినహాయించాలి. ఎందుకంటే గత 10-15 సంవత్సరాల నుంచి ఇదే పోస్టులను నమ్ముకొని మేము ఉన్నాము. చాలా జీతంతో కూడా పనిచేస్తున్నాము. ఈ మధ్య మాకు డిఎస్సిలో కూడా మా పోస్టులు ఉన్నాయని తెలిసింది కాబట్టి మా పోస్టులను మినహాయించి మాకు ఉద్యోగ భద్రత కల్పించేంత వరకు మేము విధిలోకి హాజరు కాము. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం తమ కూటమి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకోవడం జరుగుతోందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర సబితా తెలిపారు. గత వైసీపీ పరిపాలనలో రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులమయంగా చేయడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు ఇవ్వకపోవడంతో యువత పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని తోమలపల్లి కళాక్షేత్రంలో ఖాదీ బోర్డు గ్రామీణ పరిశ్రమల బోర్డు చైర్మన్ కేకే చౌదరి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, కొల్లి రవీంద్ర, సవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఖాదీ బోర్డు చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తున్న కేకే చౌదరి చేత ప్రమాణ స్వీకార ఉత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఖాదీ పరిశ్రమ అభివృద్ధి కోసం అధికారులతో కలిసి టీం వర్క్ గా పనిచేసి రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడం జరుగుతుందని కేకే చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ఖాదీ పరిశ్రమకు పూర్తి అన్యాయం జరిగిందని, తెలుగుదేశం ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న నేత కార్మికులకు అండగా నిలిచి వారికి చేయూత ఇవ్వడం జరిగిందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చేనేత కార్మికుల ఉత్పత్తిలో అమ్మకాలను గణనీయంగా పెరిగే విధంగా కొత్తగా ఏర్పడిన బోర్డు చర్యలు తీసుకోవాలని కోరారు. తెలుగుదేశం పార్టీలో కష్టపడిన వారికి ఎలాంటి అన్యాయం జరగడం లేదని, పనిచేసిన వారందరికీ ప్రోత్సహించి పదవులను ఇచ్చి ప్రోత్సహిస్తూ జరుగుతుందని తెలిపారు. అలాగే గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నమస్కారం. ముఖ్యంగా మీడియా సోదరులకు, పత్రికా విలేకరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈరోజు మాన్యశ్రీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా పురంధేశ్వరి గారు, అదేవిధంగా మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు, వీరందరి ఆశీస్సులతో ఈరోజు ఒక యువకుడికి, సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన నాకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల అభివృద్ధి బోర్డు చైర్మన్గా అవకాశం కల్పించినందుకు వారందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, వారికి అదేవిధంగా ఎవరైతే నాకు సహకరించారో వారందరికీ కూడా మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఈరోజు నేను ప్రయత్నం చేస్తానని మీకు మాటిస్తూ, ఏదైతే ఈరోజు ప్రమాణ స్వీకారం ఇక్కడ చేసి బాధ్యతలు చేపడుతున్నానో, రేపటి నుంచే 26 జిల్లాల్లో దాదాపు 175 నియోజకవర్గాల్లో
పర్యటించి ప్రతి నిరుద్యోగిని కలిసి అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఈ ఖాదీ బోర్డు అండ్ గ్రామీణ పరిశ్రమల గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి ప్రతి పంచాయతీలో ఒక పరిశ్రమ ఏర్పాటు చేయాలి, ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న లక్ష్యంతో ఈ ఖాదీ బోర్డు సభ్యులతో అందరినీ కలుపుకొని భవిష్యత్తు కాలంలో ఆంధ్రప్రదేశ్లో తయారయ్యే ప్రతి ఉత్పత్తిని ప్రతి వస్తువును దేశ స్థాయిలో అదేవిధంగా విదేశాలకు ఎగుమతి చేసే విధంగా మా బోర్డు ద్వారా అభివృద్ధి చేసి చూపిస్తామని మీకు అందరికీ మాట ఇస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై నారా చంద్రబాబు నాయుడు గారు, జై తెలుగుదేశం. ఆ సోదరులందరూ యువగలం కోసం వాళ్ళు, ఎందుకంటే ఒక పక్క భువనమ్మ బ్రాహ్మణమ్మే ఈ రాష్ట్రం కోసం కాపాడి మన నాయకుడు బయటకు వచ్చాడు, యువ నాయకుడు అని చెప్పి ఆ రోజు ఇలాంటి కేకే చౌదరి కావచ్చు, రవినాయుడు కావచ్చు, రాకేష్ కావచ్చు, మరి శ్రీధర్ కావచ్చు, మరెంతో మంది ధైర్యంగా అడుగడుగునా ఎన్ని సమస్యలు పెట్టినా ఎన్ని బెదిరించినా మేము లోకేష్ బాబు గారితో ఈ రాష్ట్రం కోసమే ఉంటామని చెప్పి పోరాడిన యువ నాయకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ మీకు అప్పుడు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుస్తూ మీరందరూ బాగుండాలని మేమందరం కోరుకుంటాం. అదే స్ఫూర్తితోనే ఈరోజు చాలా మంది కేకే చౌదరి లాంటి వాళ్ళు లోకేష్ బాబు గారిని ఆనువడువు కాపాడుకుంటూ యువకులు చాలా రెస్పాన్సిబిలిటీగా మేము చూసాం. పాదయాత్ర నేను మొత్తం అనంతపురం ఉమ్మడి జిల్లా దాటే వరకు ప్రతిరోజు పాదయాత్ర చేశా. ఎవరు డ్యూటీ వాళ్ళు. లోకేష్ బాబు గారికి ఇబ్బంది కలగకూడదు, ఏ విధంగా ముందు పోయి ఈయన రూట్ మ్యాప్ చూస్తారు, ఒకరు స్పీచ్ చూస్తారు, ఒకరు సెక్యూరిటీ చూస్తారు. అసలు ఎంత సిన్సియర్గా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఈ యువగలం టీంకి కూడా అంటే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలోకి రావడానికి ఒక కారణమైన యువగలం టీంకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా ఈ సభ ద్వారా కూడా తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. మళ్ళీ మనం ఏమైతే అనుకున్నామో ఈ రాష్ట్రం మళ్ళీ స్వతంత్ర ఆంధ్రప్రదేశ్గా మారాలంటే మన విజనరీ లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతానే అనుకున్నాం. అయ్యాం. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం స్వీకారం చేసిన రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో పోతుందన్న విషయం మీకు అందరికీ తెలుసు. ఒక పక్క పోలవరం పనులు మొదలై, ఒక పక్క అమరావతి పనులు మొదలై, పల్లె బాట మొదలైంది, పొలం పిలిచింది అంటున్నారు. ఏది అసలు మనం ఏదైతే ఎన్నికల సమయంలో చెప్పామో, ఒక పక్క పెన్షన్, దీపం 2 కావచ్చు, శాండ్ ఫ్రీ కావచ్చు, అనేక సంక్షేమ పథకాలు కూడా మనం ఇస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా యువతకు కావాల్సింది ఉపాధి కావాలి. మరి పరిశ్రమలు ఆల్రెడీ వస్తున్నాయి. ఏదైతే మన యువగలం అధినేత నారా లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్నారో అది మనం ఖచ్చితంగా నెరవేరబోతున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. మరి నారా లోకేష్ గారు ఇది తెలుసుకునే సోదరునికి ఈరోజు ఖాదీ బోర్డు చైర్మన్ ఎందుకు ఇచ్చారంటే అక్కడ యువతకు ఉపాధి కల్పించే బాధ్యత కేకే చౌదరి గారికి ఇచ్చారన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాం. ఈరోజు గ్రామీణ స్థాయిలో చదువుకున్న పిల్లలు చాలా మంది ఖాళీగా ఉన్నారు. ఐఏఎస్లు ఐపీఎస్లు అయితేనే ఉద్యోగం చేయాల్సిన పనిలా టీచర్లు అయితేనే కాదు, ప్రతి ఒక్కరూ ఈరోజు 8వ తరగతి పాస్ అయిన ప్రతి ఒక్క యువతకు మనం ఖాదీ బోర్డు ద్వారా లోన్ల అవకాశం ఇచ్చి వాళ్ళకు ఉపాధి చూపించగలమన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు నేను ఈ సభ ద్వారా నీకు తెలియజేసేది ఒకటే, యువతకు మన కేకే చౌదరి గారు ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఒక అవేర్నెస్ ప్రోగ్రాం పెడతాం. ఆ అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టడం వల్ల మన ప్రభుత్వం నుంచి మనం ఏం చేయగలం, వాళ్ళలో ఉన్న స్కిల్స్ బయటికి తీసి బాబు నువ్వు ఇది పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్తాం. లేదా వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేసి మనం పారిశ్రామికవేత్తగా మార్చవలసిందిగా మనం అందరం ప్రయత్నిద్దాం. మరి ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నది ఒకటే, ఒక పక్క బీసీ వెల్ఫేర్, ఒక పక్క మా సోదరులు ఖాదీ బోర్డ్, ఎంఎస్ఎంఈ ద్వారా కూడా మేము కూడా లోన్స్ ఇవ్వచ్చు, యువతను ఎంకరేజ్ చేయొచ్చు. మరి ఖాదీ బోర్డు ద్వారా కూడా మేము సెంట్రల్ నుంచి సబ్సిడీలు తీసుకురాగలం. మేము మీకు చేదోడుగా ఉంటామని కూడా మీకు తెలియజేస్తూ, నేను ఇక్కడ విచ్చేసిన యువతకు కావచ్చు, మరి కుటుంబ సభ్యులందరికీ కూడా నేను తెలియజేసేది ఒక్కటే, మీరు ఖచ్చితంగా ప్రతి ఇంటి నుంచి ఒక కుటుంబంలో ప్రతి ఒక్కరిని ఎంటర్ప్రెనర్గా చేయాలనేదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం అని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇస్తూ
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాల వలన రాష్ట్ర ప్రజలపై 2 లక్షల కోట్ల రూపాయల భారం పడిందని ఆరోపణలు గుప్పించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 3వ డివిజన్ రామచంద్రనగర్ కెనరా బ్యాంక్ ఎదురు రోడ్డు పనులకు స్థానిక ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రజలకు లబ్ధి చేకూరకపోగా అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదాని కేసు విషయమై అమెరికాలో కూడా ప్రసిద్ధికెక్కారని వ్యంగ్యం ప్రదర్శించారు. దాదాపు 2,000 కోట్ల రూపాయల స్కామ్ చేశారని, ఆయన చేసిన తప్పిదం వల్ల రాష్ట్ర ప్రజలపై 2 లక్షల కోట్ల రూపాయల అదనపు భారం పడిందని విమర్శించారు. ఒకవైపు అక్రమాలను ఎదుర్కొంటూ మరోవైపు సంక్షేమ అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నారని ప్రశంసించారు. సంక్షేమం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, ప్రతి సమస్యకు పరిష్కారం చూపే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. రెడ్డి గారు అమెరికా చరిత్రలోకి ఎక్కాడు. ఆయన అంటే అదానీ గారు అక్కడ అమెరికా బ్యాంకులో తీసుకున్న లోన్లో 10,000 కోట్లు లోన్ తీసుకున్నాడు. 2,000 కోట్లు సుమారు ఒక 100-150 తక్కువగా 2,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారికి లంచంగా ఇచ్చాడని చెప్పి అమెరికా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చెబుతూ ఉంది. ఇప్పుడు అమెరికాకి ఏం సంబంధం దీనికంటే, అక్కడ బ్యాంకుల్ని దివాళా తీసే విధంగా ఇండియా నుంచి వచ్చి ఇక్కడ లోన్ తీసుకుంటా ఉన్నారు. ఆ డబ్బులు దేనికి వాడుతున్నారంటే ఇక్కడ అభివృద్ధికి కాదు, వాళ్ళు ఇండియాలో లంచాలు ఇచ్చుకోవడానికి వాడుతున్నారు. దానిలో ఉదాహరణగా జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఉదాహరణ చెప్పారు. ఇప్పుడు చాలామంది అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు 2,000 లంచం తీసుకుంటే మనకు వచ్చిన నష్టం ఏంటి అనుకోవచ్చు. ఇవాళ మనకి 2 లక్షల కోట్ల రూపాయల భారం ప్రజల మీద పడింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రజల మీద ఆయన 2,000 కోట్లకి కకృతి పడితే జగన్మోహన్ రెడ్డి గారు 2 లక్షల కోట్లు ప్రజల మీద భారం పడింది. అవి ఎవరు తీరుస్తారు? ప్రజలే తీర్చాలి. అంటే మనం అవగాహన చేసుకోవాల్సింది ఏదో పేపర్లో జగన్మోహన్ రెడ్డి ఆయన మీద అభిమానం ఉండాలేమో ఇవన్నీ కలుపుతాలంటారు, అభిమానం లేని వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి ఇంత తిన్నాడు అంత తిన్నాడు. అంత తిన్నది కాదు ఇక్కడ పాపం. ఆ తిన్నదాని బదులు మనం 2 లక్షల కోట్ల రూపాయల అదనపు భారం మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడింది. దానివలన ప్రజలు అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు అవుతున్నారు. హైయర్ క్లాస్ పీపుల్ మిడిల్ క్లాస్ అవుతున్నాడు, మిడిల్ క్లాస్ పేదవాళ్ళు అయిపోతున్నారు. సో ఇలాంటివి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులు ఏంటి, ఎవరు ఏ తప్పు చేసినా దాని పరిణామాలు పర్యవసనాలు మనుషుల మీద మన ప్రజల మీద సామాన్యుల మీద పడతాయి. అందువల్ల ఇలాంటివి కూడా మనం అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వార్త వచ్చింది అంటే అమెరికా అంటే అగ్రరాజ్యం, అది అంటే ప్రపంచంలో అన్ని రాజ్యాల కంటే పెద్ద రాజ్యం లెక్క ప్రస్తుతం ఉన్న దీనిలో. అలాంటి అగ్రరాజ్యంలోనే 1,785 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి అనే ఒక ఆంధ్ర ముఖ్యమంత్రి ఈ అదానీ దగ్గర అదానీ వాళ్ళు లంచం ఇచ్చారు అని చెప్తే ఎంత అవమానం. అది భారతదేశానికి అవమానం, భారతదేశం ద్వారా మన తెలుగు వాళ్ళకి మరీ అవమానం. ఇవన్నీ కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ రోడ్లు నిర్మాణాలు ఇవన్నీ కూడా ఎంతో ఇబ్బందులు పడి ఉన్న ఆర్థిక పరిస్థితులు, అనేకమైన ఇబ్బందులు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు వీటన్నిటి సమన్వయం చేసుకుంటా ముందుకు వెళ్తూ నారా చంద్రబాబు నాయుడు గారు పడుతున్న తపన కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆయన సంక్షేమ కార్యక్రమాలు ఏమాత్రం వెనకడిగేసే పని లేదని చెబుతూ ఉన్నారు. దాంతోపాటు అభివృద్ధి కూడా గత 5 ఏళ్లలో అభివృద్ధి అనేది లేకుండా కేవలం ఆ 4-5 సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి అదే నేను బ్రహ్మాండంగా చేశానని చెప్పి ఆయన చెప్పుకోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ ప్రజలు దానికి సమాధానం చెప్పారు. కనీసం డిపాజిట్లు కూడా ఇవ్వనట్టుగా కేవలం 11 సీట్లు పరిమితి చేసి మిగతా గెలిచిన వాళ్ళు ఓడిపోయిన చాటల్లా కూడా 50,000తోనూ 70,000తోనూ 90,000తోనూ ఓడిపోయారు. గతంలో ఇప్పుడు కూడా లేదు ఇన్ని వేల మెజార్టీలు రావడం. అది జగన్మోహన్ రెడ్డి గారి వలన అంత మెజార్టీలతో వాళ్ళు ఓడిపోవడం జరిగింది. అందువల్ల మనం పబ్లిక్ ఏది జరిగినా చుట్టూ ఎవరు ఏ నాయకుడు తప్పు చేసినా కూడా అది శిక్ష మనకే పడుద్ది అనే భావంతో ఒకసారి ఆలోచించమని మీ ద్వారా కోరుతా ఉన్నాను. ఇక విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం ఉన్న దాంట్లో మెరుగైన అభివృద్ధి కోసం ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఆ అభివృద్ధిని కూడా అన్ని కోణాల్లో ఒక రోడ్డు వేసి చూపు చేసి మేము బాగా అభివృద్ధి చేసామని చెప్పి గప్పాలు కొట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బట్ ఒక రోడ్డే అభివృద్ధి కాదు. ఇవాళ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం కూడా వ్యవస్థ నాశనం అయిపోయింది.
ఎక్కడ చూసినా రోడ్డు మీదకి టాయిలెట్లు వెళ్ళినా ఆ మలం అంతా కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి. కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ 14వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 30వ తేదీన వడేశ్వరంలోని వర్సిటీ ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ జి పార్థసారథి వర్మ తెలిపారు. నగరంలోని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేఎల్ విశ్వవిద్యాలయంలో జరగనున్న స్నాతకోత్సవం కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి రామ్ కోవింద్ ముఖ్య అతిథిగా పాల్గొని స్నాతకోత్సవ ఉపన్యాసం చేస్తారని రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ శాఖల మంత్రి నారా లోకేష్లు వంటి పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారని ఆయన చెప్పారు. దీంతో కేఎల్ యూనివర్సిటీలో జరగనున్న స్నాతకోత్సవ వేడుకలకు ప్రత్యేకత సంతరించుకుందని ఆయన అన్నారు. దేశంలోనే అత్యున్నత అంతర్జాతీయ స్థాయి నాణ్యతా ప్రమాణాలు కలిగి A+ సర్టిఫికేట్ ఉన్న తమ యూనివర్సిటీలో విద్యాభ్యాసం పూర్తి చేసిన విద్యార్థులు దేశ విదేశాల్లో 57 లక్షల రూపాయల జీతాలతో ఉద్యోగాలు సాధించి చరిత్ర సృష్టించారని తెలిపారు. ఈ నేపథ్యంలో 2024 విద్యా సంవత్సరంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న 4706 మంది విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేయనున్నట్లు తెలియజేశారు. ఇందులో 166 మంది PhD, 604 మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్, 3936 మంది అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులు పూర్తి చేసుకునే విద్యార్థులు ఉన్నారని పేర్కొన్నారు. అలాగే గత విద్యా సంవత్సరంలో అత్యంత ప్రతిభ కనబరిచిన 42 మంది విద్యార్థులకు బంగారు, 37 మందికి రజత పథకాలను, నగదు బహుమతులను అందించనున్నట్లు ఆయన తెలిపారు. తమ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు ఆయా విభాగాల్లో సుమారు 170కి పైగా జాతీయ, అంతర్జాతీయ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేశారని తెలిపారు. అందుకు గాను UGC నుండి KLUకు 100 కోట్ల రూపాయల వరకు నిధులు కేటాయించబడినట్లు పేర్కొన్నారు. తమ వర్సిటీలో 1200 మంది అత్యంత నిపుణులైన అధ్యాపకులు ఉండగా వారిలో 600 మంది వివిధ విభాగాల్లో డాక్టరేట్లు సాధించిన వారే కావడం విశేషమన్నారు. స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కార్యక్రమ సంధాతకర్త వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె సుబ్బారావు తెలియజేశారు. డిగ్రీలు తీసుకునే విద్యార్థులందరికీ ఇప్పటికే సమాచారం అందించామని 30వ తేదీన ఉదయం 9 గంటలకల్లా యూనివర్సిటీ వేదిక వద్దకు చేరుకోవాలని సూచించారు. కార్యక్రమానికి యూనివర్సిటీ అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ అధ్యక్షతన వహిస్తూ ఉండగా వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె సుబ్బారావు సంధాతకర్తగా, ప్రిన్సిపల్ డాక్టర్ కె సుబ్రహ్మణ్యం సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పార్థసారథి వర్మ, రిజిస్ట్రార్ డాక్టర్ కె సుబ్బారావు, అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు, MHS అంతర్జాతీయ సంబంధాల డీన్ కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు. 14th కాన్వకేషన్ ఈ నెల నవంబర్ 30ని జరుపుకోవడానికి నిశ్చయించాం. ఈ ప్రోగ్రామ్కి మేజర్గా చీఫ్ గెస్ట్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రామ్నాథ్ కోవింద్ గారు, అలాగే గెస్ట్ ఆఫ్ ఆనర్ గవర్నర్ గారు అబ్దుల్ నజీర్ గారు, అలాగే చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, అలాగే సెంట్రల్ మినిస్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అలాగే మన నారా లోకేష్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ రావడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో మేజర్గా 4706 మంది స్టూడెంట్స్కి డిగ్రీస్ అవార్డ్ చేయడం జరుగుతుంది. దాంట్లో PhD స్టూడెంట్స్ 166, అలాగే 604 మంది PG స్టూడెంట్స్ ఉండడం జరిగింది. అలాగే 42 గోల్డ్ మెడల్స్, 37 సిల్వర్ మెడల్స్ ఈ కాన్వకేషన్లో ప్రజెంట్ చేయడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ పాస్డ్ అవుట్ అయిన ప్రతి స్టూడెంట్ కూడా రిజిస్టర్డ్ అండ్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ అందరికీ కూడా మంచి ప్లేస్మెంట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా మంచి కెరియర్ తోటి ఆల్రెడీ డిఫరెంట్ కంపెనీస్లో వర్క్ చేయడం జరిగింది. వాళ్ళందరూ డిఫరెంట్ కంపెనీస్తో పాటు అబ్రాడ్ స్టడీస్లో కూడా, PG స్టడీస్లో కూడా ఉండడం జరిగింది. సో ఈ సందర్భంగా మేము ప్రతి ఒక్కరిని కూడా ఈ కాన్వకేషన్కి ఇన్వైట్ చేస్తూ ఈ కాన్వకేషన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం. ఈ 14వ కాన్వకేషను KLEF నవంబర్ 30వ తారీఖు జరగబడుతోంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిగ్రీస్ తీసుకోబోతున్న 4706 స్టూడెంట్స్కి, వాళ్ళ పేరెంట్స్కి,
ఇన్ఫర్మేషన్ పంపించడం జరిగింది. ఆనరబుల్ ఛాన్సలర్ శ్రీ కోనేరు సత్యనారాయణ గారు ఈ కాన్వకేషన్ ఫంక్షన్ని ప్రిసైడ్ చేస్తూ ఎంతో హై లెవెల్ డిగ్నిటరీస్ అందరూ కూడా చీఫ్ గెస్ట్ ఆఫ్ ఆనర్గా వస్తున్నారు. దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా కేఎల్ యూనివర్సిటీ పకడ్బందీగా తీసుకోవడం జరిగింది. ఆ రోజు పేరెంట్స్ అందరూ స్టూడెంట్స్ అందరూ కూడా పొద్దున్న 8 గంటల లోపలే ఈ కాన్వకేషన్ ప్రిమిసెస్లోకి వచ్చి వాళ్ళ సీట్స్ను ఆక్యుపై చేయవలసిందిగా విజ్ఞప్తి చేయటం జరిగింది. ఇదే విధంగా మొత్తం 19 ప్రోగ్రామ్స్ పిహెచ్డి 6 పీజీ 12 యూజీ ప్రోగ్రామ్స్తో కలుపుకొని మొత్తం 4706 మంది స్టూడెంట్స్ డిగ్రీ తీసుకోవడం జరుగుతోంది. ఈ ఫంక్షను చాలా పకడ్బందీగా ఏర్పాట్లు జరగటం వల్ల 100% సక్సెస్ఫుల్గా జరుగుతుందని ఆశిస్తూ ఈ కాన్వకేషన్ ఫంక్షన్ని ఈ రకంగా ప్రజెంట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ముఖ్యంగా 14వ స్నాతకోత్సవం వచ్చేటువంటి విద్యార్థులందరూ వారికి కొన్ని రోప్స్ కేటాయించడం జరిగింది. అవన్నీ కూడా ఎస్డిసి బిల్డింగ్ అంటే స్కిల్ డెవలప్మెంట్ బిల్డింగ్ అంటాం, 2వ గేట్ దగ్గర ఆ బిల్డింగ్లో 4వ ఫ్లోరు 5వ అంతస్తు 6వ అంతస్తులో వాళ్ళ యొక్క రోప్స్ కలెక్ట్ చేసుకొని వాళ్ళు రీసెర్చ్ బ్లాక్ దగ్గర ఉన్నటువంటి ప్లేస్లో కూడా ఇవ్వడం జరిగింది. అక్కడి నుండి వాళ్ళు స్నాతకోత్సవం ఉన్నటువంటి వేదిక దగ్గరికి వచ్చి వాళ్ళకి ఇచ్చినటువంటి సీట్లో ఆశలు కావాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు విద్యార్థులు త్వరగా 9 మీరు లోపలికి వచ్చేయాలి, 8 రిపోర్ట్ చేయాలి, 9 ఆక్యుపై చేయాలి. దానివల్ల మనకు వచ్చేటువంటి ఆహ్వానితులైనటువంటి ముఖ్యమంత్రి గారు కానీ గవర్నర్ కానీ లేదా రాష్ట్రపతి గారు కానీ వారు వచ్చినటువంటి సందర్భంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ముందే వచ్చేసి వేదిక చేరుకోవాల్సిందిగా మేము అందరికీ తెలియజేస్తాం. మీ అందరి సహకారంతో ఈ యొక్క 14వ స్నాతకోత్సవం విజయవంతం అవుతుందని ఆశిస్తూ మీ యొక్క సహకారం అందించవలసింది కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. పార్లమెంట్లోని ప్రధాని కార్యాలయంలో దాదాపు అరగంట పాటు సాగిన ఈ సమావేశంలో ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధాని మోదీతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చించినట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీలో ప్రధానితో పవన్ కళ్యాణ్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎక్కడో పాలస్తీనాలో గొడవ జరిగితే మొత్తం బాగా హైదరాబాద్ ఓల్డ్ సిటీ నుంచి ప్రతి చోట అందరూ లేచి మాట్లాడతారు. అలాంటిది మన పక్క దేశమైన మన నేబరింగ్ కంట్రీ బంగ్లాదేశ్లో హిందువుల మీద ఊచకోత జరుగుతూ ఉంటే, దాడులు జరుగుతూ ఉంటే బేసిక్గా భారతదేశం సమాజంలో స్పందించదు. అది నాకు చాలా ఆవేదన కలిగిస్తుంది. ఇండియన్ ఆర్మీ అంటే ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలోని సైనికుడు ఉంటారు. అక్కడ వాళ్ళు రక్తాలు దారబోస్తే తప్ప, వాళ్ళ ప్రాణాలు కోల్పోతే తప్ప ఈ రోజున బంగ్లాదేశ్ విమోచన జరగలేదు. షేక్ ముజిబుర్ రెహమాన్ ఆయన ప్రభుత్వం స్థాపించలేకపోయింది. ఇది ఎక్కడో చోట అందరం కలిసికట్టుగా మాట్లాడాలి. ఈ భయాలన్నీ వదిలేసి ఎక్కడ పాలస్తీనాలో జరిగినప్పుడు ఒక ఎకో సిస్టమ్ అందరూ బలంగా వచ్చి నిలబడ్డప్పుడు మీరు బంగ్లాదేశ్లో హిందువులను ఊచకోత జరుగుతుంటే ఎవరు ఎందుకు మాట్లాడరు? అందుకని అది నేను మాట్లాడడం స్టార్ట్ చేశాను. ఐ థింక్ ఇట్ ఈస్ అవర్ ఫండమెంటల్, ఇది మన ప్రాథమిక బాధ్యత. ప్రతి ఒక్క భారతీయ పౌరుడు దీని గురించి మాట్లాడాలి. It's very painful to see what's happening out there, and we are being. If anything happens in Palestine, an entire ecosystem will echo their pain, whatever is happening. But when it happens in Bangladesh, no one responds. That's how. Thank you, sir. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న అమ్మలగన్నయమ్మ దుర్గమ్మను గోవిందనంద సరస్వతి స్వామీజీ దర్శించుకున్నారు. దేవస్థానం కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వామీజీకి ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం పండితులు వేద ఆశీర్వచనం అందించడంతో పాటు అమ్మవారి చిత్రపటం ప్రసాదాన్ని అందజేశారు. బ్రహ్మీభూతులైన తర్వాత అక్కడ అన్యధారూఢ పీఠోపి నిగ్రహార్హో మనీషిణ రాజశేఖర భగవత్పాదులు ఏమన్నారంటే, ఎవరైనా సరే అన్యథా ప్రకారంగా పీఠాన్ని బలాత్కారంగా తీసుకోవడం కానీ, పీఠంలో నిర్మించిన గురువుని చెప్పుకునేటువంటి తిరిగేటటువంటి సమయంలో
మనీషిణులు పరిషత్తు మూలంగా ప్రశ్నించాలి. ఆదిశంకర భగవత్పాదుల వారు నియమంతో పాటుగా ఈ అధికారం కూడా ఇచ్చారు. ఈ మఠాన్ని ఈ మహావిశాసనం వెంటనే క్రిందటి సంవత్సరం కూడా విశ్వేశ్వర భారత స్వామి వచ్చినప్పుడు స్వాగతించాం, నమస్కారం చేశాం. శ్రీ చైతన్య టెక్నో స్కూల్ కృష్ణలంక బ్రాంచ్లో సేఫ్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రవాణా శాఖ అధికారులు, పోలీసులు, విద్యార్థులు, వైద్యులు పాల్గొన్నారు. విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలు తెలిపే ప్లకార్డులను ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. వాహనాలు నడిపేటప్పుడు అజాగ్రత్తగా నడిపితే ఏమి జరుగుతుందో నాటికల రూపంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవిగోపాల్ మాట్లాడుతూ రహదారి భద్రత అనేది చాలా ముఖ్యమని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన పెంచుకోవాలని తెలిపారు. 18 నుండి 25 ఏళ్లలోపు యువత ఎక్కువగా ప్రమాదాల బారిన పడుతున్నారని తెలిపారు. విద్యార్థులు యువతలో రోడ్డు భద్రత గురించి అవగాహన పెంచి వారిలో చైతన్యం తీసుకురావడానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డాక్టర్ తేజ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ప్రమాదాల్లో వేలాది మంది ప్రజలు చనిపోతున్నారని తెలిపారు. అనారోగ్యంతో మృతి చెందుతున్న వారి కంటే రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారి సంఖ్య అధికంగా ఉందన్నారు. ప్రిన్సిపల్ మహాలక్ష్మి మాట్లాడుతూ వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలి, సీట్ బెల్ట్ పెట్టాలి, మొబైల్స్ వాడకూడదని పిల్లలకు నేర్పిస్తే వారు వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులకు నేర్పిస్తారని చెప్పారు. నిబంధనలు అతిక్రమిస్తే ప్రాణాలు కోల్పోవడమే కాకుండా వారి కుటుంబాలు కూడా రోడ్డున పడే పరిస్థితి వస్తుందన్నారు. అందుకని వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. వెహికల్ ఇన్స్పెక్టర్స్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్స్, ట్రాఫిక్ సిఐ, ఎస్ఐ గారు, డాక్టర్ గారు వీళ్ళందరూ పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. ఇది ఒక అవగాహన సంస్థ, ఒక అవగాహన కార్యక్రమం అండి. ఎందుకని అంటే పిల్లలందరూ పేరెంట్స్కి హెల్మెట్ పెట్టుకోవాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, మొబైల్ వాడకూడదు డ్రైవింగ్ చేసేటప్పుడు, ఇవన్నీ కూడా మనం పిల్లలకి నేర్పిస్తే, చెప్పిస్తే వాళ్ళు వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తోనూ మరియు చక్కగా వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ ఎల్డర్ బ్రదర్స్, సిస్టర్స్తో చెప్తారు. ఫాస్ట్ డ్రైవింగ్ మరియు ట్రిపుల్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ ఇవన్నీ అరికట్టాలి. అది మన పిల్లల ద్వారా అవగాహన జరిపిస్తే ఫ్యూచర్ జనరేషను సేఫ్ ఇండియా అవుతుంది. ఎందుకంటే ప్రెజెంట్ స్టూడెంట్స్ ఆర్ ఫ్యూచర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అండి. అందులో భాగంగా మనం ఇది నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి మాకు అనుమతి ఇచ్చిన మా శ్రీ చైతన్య యాజమాన్యం వారికి మరియు మా ఏజీఎం మురళీకృష్ణ గారికి, ఆర్ఏ రాజేష్ గారికి అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలండి. నా పేరు మహాలక్ష్మి, ప్రిన్సిపల్ శ్రీ చైతన్య స్కూల్ కృష్ణలంక అండి. ఎందుకంటే మన దేశంలో రోజు రోజుకి యాక్సిడెంట్ డెత్స్ ఎక్కువైపోతున్నాయండి. న్యాచురల్ డెత్స్ కన్నా యాక్సిడెంట్ డెత్స్ ఎక్కువైపోతున్నాయి. దానివల్ల వాళ్ళ కుటుంబాలు ఎంతో దుఃఖాన్న బారిన పడుతున్నారు. ఎవరి కుటుంబం బాధపడకూడదు, ఇండియా మొత్తం సేఫ్గా ఉండాలన్న సదుద్దేశంతో మనం ఈ యొక్క అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందండి. ఇందులో పాల్గొన్న అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నమస్తే అండి. మేము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాము. డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మోహన్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్గా ఈ స్కూల్లో, చైతన్య స్కూల్లో ఈరోజు కండక్ట్ జరుగుతుంది. అదేవిధంగా రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్తో పాటు రోడ్ సేఫ్టీ ర్యాలీ కూడా కండక్ట్ జరుగుతుంది. ఎందుకంటే రోడ్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం యాక్సిడెంట్ తగ్గించుకోవడానికి ఈ ఎక్కువగా యాక్సిడెంట్ 18 to 25 years మధ్యలో స్టూడెంట్స్ యాక్సిడెంట్ బారిన పడుతున్నారు. కాబట్టి ఈ పిల్లల్లో స్టూడెంట్స్కి రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కలెక్ట్ కోసం చెప్పేసి మన డిటీసీ మోహన్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి స్కూల్లో కూడా ప్రతిరోజు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కనెక్ట్ చేస్తున్నాము. ఏదైతే ఇది సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ, హెల్మెట్ డ్రైవింగ్ వితౌట్ హెల్మెట్, వితౌట్ సీట్ బెల్ట్, డ్రంక్ అండ్ డ్రైవ్ అవాయిడ్ చేయడం, తర్వాత అండర్ ఏజ్ స్కూల్ చిల్డ్రన్స్ ఇది మోటార్ సైకిల్ కానీ నడపకూడదు. ఇదే విధంగా మరిన్ని రోడ్ సేఫ్టీ మెజర్స్ వాళ్ళకి తెలియజేయడం జరిగింది. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకి రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించి రోడ్ సేఫ్టీ ఇంప్రూవ్మెంట్ చేసి ఈ స్టూడెంట్స్ అవేర్నెస్ చేయడం మూలంగా స్టూడెంట్స్తో పాటు మొత్తం ఫ్యామిలీ, సొసైటీ మొత్తం అంతా కూడా ఎడ్యుకేట్ అయ్యి ఈ రోడ్ యాక్సిడెంట్స్ మ్యాక్సిమం తగ్గే అవకాశం ఉంటుంది. ఈరోజు మాకు చైతన్య స్కూల్ మేనేజ్మెంట్ ఈ అవకాశం మాకు కల్పించారు. మోహన్ గారు డిటీసీ గారు ఇన్స్ట్రక్షన్స్తో ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది రోడ్ సేఫ్టీ గురించి.
మాతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ అట్లనే మన డాక్టర్ గారు కూడా ఈరోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. థ్యాంక్ యూ. ఈరోజు మనం రోడ్ సేఫ్టీ గురించి అవగాహన కార్యక్రమం జరిగింది. సో మేజర్గా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఎవ్రీ ఇయర్ 30,000 మంది ఆంధ్రాలో చనిపోతున్నారు ఓన్లీ యాక్సిడెంట్ ద్వారా. న్యాచురల్ డెత్స్ కన్నా యాక్సిడెంట్ ద్వారా చనిపోయే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. సో దీని మీద పిల్లలు ఈ చిన్న వయసు నుంచే ఒక అవగాహన కార్యక్రమం అనేది కండక్ట్ చేస్తే ఈ ఏజ్ నుంచే మార్పు వస్తే సో రేపొద్దున్న నెక్స్ట్ జనరేషన్ అనేది ఈ రోడ్డు ప్రమాదాలను బారి పడకుండా మన దేశం అనేది సో ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది. సో ఈ టైంలో మన యాక్సిడెంట్స్ జరగటం చనిపోవటం అనేది చాలా బాధపడాల్సిన విషయం. సో ఈ కార్యక్రమం ద్వారా కొంతలో చేంజ్ వస్తే యాక్సిడెంట్స్ ఎంతో కొంత తగ్గించి సేఫ్ ఆంధ్ర సేఫ్ ఇండియాని తీసుకొద్దామని ప్రయత్నం. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ తేజ అండి, గవర్నమెంట్ డాక్టర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇళ్ల స్థలాల కోసం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టిన వేలాది మంది మహిళలు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని, లేని పక్షంలో ప్రజాందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించిన సిపిఐ నేతలు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి తెలుసుకునేలా వెబ్సైట్ ప్రారంభించి ఎప్పటికప్పుడు వర్క్ అప్డేట్ చేయాలి. అధికారులను ఆదేశించిన మంత్రి నిమ్మల రామానాయుడు. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంతో పాటు జీవోల ఆధారంగా జీతభత్యాలు చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనెపూడి కాశీనాథ్. రాష్ట్రంలోని గిరిజన గురుకుల విద్యాలయాల్లో పనిచేసే ఉపాధ్యాయులు, లెక్చరర్లకు 2022 పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలి. ధర్నా ప్రారంభించిన గిరిజన సంక్షేమ గురుకులం అవుట్సోర్సింగ్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ యూనియన్ నాయకులు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ SDV న్యూస్.